తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి రమణ దీక్షితులు ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగాయి. అసలు శ్రీవారి ఆలయంలో అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. బయట నుంచి స్తంభాలు తీసుకొని వచ్చి అక్కడ ప్రతిష్ఠించారు. దాంతోపాటు స్వామివారికి జరిగేటువంటి కైంకర్యాల్లో ఆగమోక్తంగా జరగడం లేదు. టీటీడీ పరిపాలన బాగాలేదు. జిఎంగార్ల పైన, అదేవిధంగా పోర్టు కార్మికుల పైన చేసినటువంటి రమణ దీక్షితుల వ్యాఖ్యల పైన అటు టీటీడీ ఉద్యోగస్తులు కూడా తీవ్రంగా మండిపడినటువంటి పరిస్థితి. అయితే టీటీడీ పైన రమణ దీక్షితులు చేసినటువంటి కామెంట్స్ అటు టీటీడీ కూడా సీరియస్గా తీసుకుంది. కొద్దిసేపటి క్రితమే టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఆ పాలక మండలి సమావేశంలో రమణ దీక్షితులను తొలగిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే గత తెలుగుదేశం ప్రభుత్వంలో పింకు డైమండ్ వ్యవహారంలో రమణ దీక్షితులు చేసినటువంటి కామెంట్స్ మేరకు అప్పటి ప్రభుత్వం కావచ్చు, అంటే టీటీడీ పాలక మండలి రమణ దీక్షితుల్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి కూడా అటు చంద్రబాబు ప్రభుత్వం పైన రమణ దీక్షితులు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జగన్కి దగ్గరయ్యేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కాకపోతే వైసీపీ ఏర్పడిన తర్వాత అటు ఏదైతే వైసీపీ పార్టీకి కావచ్చు, అంటే పాలక మండలిలో కొంత సన్నిహితంగానే రమణ దీక్షితులు మెరిగారు. మళ్ళీ గౌరవ ప్రధాన అర్చకులు తనకి ఇస్తారని చెప్పి కూడా తన అండర్లోనే అటు ఆలయ మొత్తం వ్యవహారాలన్నీ కూడా నడుస్తాయని చెప్పి కూడా అటు రమణ దీక్షితులు భావించారు. కాకపోతే ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం గౌరవ ప్రధాన అర్చకులు పోస్టు మాత్రమే రమణ దీక్షితులకి కేటాయించారు. అప్పటి నుంచి కూడా తన ప్రమేయం ఏమీ కూడా అక్కడ జరగడం లేదు. కాబట్టి శ్రీవారి ఆలయంలో అటు విఐపీలు వచ్చినప్పుడు కానీ లేకపోతే జరిగేటువంటి కైంకర్యాల్లో కూడా పెద్ద పాత్ర తనది లేదనేటువంటి ఒక ఆలోచనతో రమణ దీక్షితులు అనేక సందర్భాల్లో కూడా టీటీడీ పైన అటు జగన్ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలే చేశారు. అంటే రమణ దీక్షితులకి 80,000 జీతంతో పాటు వసతి సదుపాయం అయితే టీటీడీ కల్పిస్తోంది. అంటే దానికి ముందు కూడా చాలా కామెంట్స్ అయితే చేసినటువంటి రమణ దీక్షితులు ఇటీవల ఒక వీడియోలో చేసినటువంటి కామెంట్స్ మాత్రం తీవ్ర దుమారం రేగుతున్నాయి. శ్రీవారి ఆలయంలో కైంకర్యాల విషయంలో కావచ్చు, అంటే అక్కడ గుప్త నిధులు ఉన్నాయి. దాంతోపాటు కూడా అటు శ్రీశైలం దేవస్థానానికి సంబంధించి కూడా కొన్ని కామెంట్స్ అయితే చేశారు. అహోబిలంకి సంబంధించినటువంటి క్షేత్రంలో తవ్వకాలు జరిగాయి అనేటువంటి కామెంట్స్ కూడా ఆయన చేయడం జరిగింది. సో అవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని టీటీడీ పాలక మండలి అయితే ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలువురు రమణ దీక్షితుల పైన ఫిర్యాదు చేసినటువంటి సందర్భంగా అటు సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ఆఫీసర్ సంబంధించి మురళీ సందీప్ అనేటువంటి వ్యక్తి కూడా రమణ దీక్షితుల పైన ఒక ఫిర్యాదు అయితే చేశారు. దాంతోపాటు కూడా అహోబిలం మఠం నుంచి ఒక ఫిర్యాదు అయితే టీటీడీకి అందినటువంటి పరిస్థితుల్లో రమణ దీక్షితుల పైన ఇటీవలే ఒక కేసు అయితే నమోదు చేశారు. సెక్షన్ 153A, 295, 295A, 505 అదేవిధంగా రెడ్ విత్ 120 కింద రమణ దీక్షితులపైన కేసులు అయితే నమోదు చేశారు. కాకపోతే ఇవాళ టీటీడీ పాలక మండలి సమావేశం జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రధాన అజెండాగా రమణ దీక్షితులు చేసినటువంటి కామెంట్స్ పైన చర్చ జరిగింది. దీనిపైన పాలక మండలి సభ్యులు కావచ్చు, లేదంటే చైర్మన్ ఈఓ పైన చేసినటువంటి కామెంట్స్ పైన అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతోపాటు కూడా ఉద్యోగ సంఘాలు కూడా ఇటీవల రమణ దీక్షితులు చేసినటువంటి కామెంట్స్ పైన వ్యతిరేకించారు. ఆయన్ని తొలగించకపోతే పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా వాళ్ళు కూడా హెచ్చరించడం జరిగింది. సో ఇవన్నీ పరిణామాలు దృష్టిలో ఉంచుకొని టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. రమణ దీక్షితుల్ని తొలగిస్తున్నట్టు ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రమణ దీక్షితులు చేసినటువంటి కామెంట్స్ నిజంగానే చర్చనీయాంశంగా మారింది. ఇవాళ ఏదైతే శ్రీవారి ఆలయం సమీపంలో ఉన్నటువంటి ఆయనకి ఇచ్చినటువంటి వసతి సముదాయంలోనే కూర్చొని ఇతర వ్యక్తులు ఆగంతకులు ఒక ఆయనకి తెలియకుండానే వీడియో తీస్తూ ఆయన దగ్గర మాట్లాడించారు. ఆయన చాలా స్పష్టంగా దాంట్లో మాట్లాడడం జరిగింది. ఆయన హావభావాలు కానీ అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా సరి సమానంగా ఉంది. కాకపోతే రమణ దీక్షితులు ఇటీవల ఏదైతే శ్రీవారిని దర్శించుకొని బయటకు వస్తుండగా నేను అటువంటి వ్యాఖ్యలు చేయలేదు, శ్రీవారి ఆలయంలోనే ఆగమోక్తంగా అన్ని కైంకర్యాలు జరుగుతున్నాయి, ఎటువంటి తవ్వకాలు లేవు, తాను అది ఎప్పుడు కూడా మాట్లాడలేదు, నేను ఎప్పుడు మాట్లాడే స్వభావిని కాదనేటువంటి వ్యాఖ్యలు రమణ దీక్షితులు చేశారు. కాకపోతే ఆ వీడియోని అటు సైబర్ సెల్ మానిటరింగ్ సెల్ తీవ్రంగా పరిశీలించినటువంటి తర్వాత రమణ దీక్షితులు ఖచ్చితంగా మాట్లాడారనేటువంటి విషయాన్ని మాత్రం బయటపెట్టింది. అంటే ఆగంతకులు ఆయనతో మాట్లాడిస్తూ చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు రమణ దీక్షితులు చేస్తుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అసలు రమణ దీక్షితులు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగుతున్నాయి. అటు టీటీడీ చైర్మన్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఈఓ ధర్మారెడ్డి టీషర్ట్లు వేసుకొని శ్రీవారి ఆలయంలో కావచ్చు, అంటే అక్కడ పరిపాలన పనుల్లో పాల్గొంటున్నారు. దాంతోపాటు కూడా వీరిద్దరూ క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి వారు. దాంతోపాటు కూడా శ్రీవారి ఆలయాన్ని తిరుమలని పూర్తిగా వ్యాపార కేంద్రంగా మార్చేశారు. ముఖ్యంగా తిరుమల రాయ మండపంలో బయట నుంచి తీసుకొచ్చినటువంటి స్తంభాలు
తీసుకొని వచ్చి అక్కడ ప్రతిష్ఠించారు. అక్కడ జరుగుతున్నటువంటి పోర్టులో తవ్వకాలు జరిగాయి, జిఎంగార్లు వ్యవహారం బాగాలేదు, అదేవిధంగా టీటీడీ వ్యవహారం కావచ్చు, లేదంటే పరిపాలన విషయాల్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా రమణ దీక్షితులు చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంటే ఎప్పుడు కూడా వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా గత 4 సంవత్సరాల నుంచి రమణ దీక్షితులు నిలుస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆయనకి సంబంధించి ప్రియారిటీ ఇవ్వలేదనేటువంటి ఒక ఆలోచనతోనే, దురుద్దేశంతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి కూడా అటు టీటీడీ అనేక సందర్భాల్లో కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఎప్పటి నుంచో ఉంటున్నాడు, శ్రీవారి కైంకర్యాలు దాదాపు 3 దశాబ్దాల పాటు పనిచేశారు కాబట్టి ఆయన ఎన్ని మాట్లాడినా కూడా కొంత వెసులుబాటు అయితే కల్పించింది. కాకపోతే ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు నేరుగా టీటీడీ చైర్మన్, అదేవిధంగా ఈవో, ప్రభుత్వం పైన వ్యాఖ్యలు ఉండడం పట్ల తీవ్రంగా స్పందించినటువంటి టీటీడీ పాలక మండలి ఇవాళ ఆయన్ని తొలగిస్తూ నిర్ణయం అయితే తీసుకుంది. ఇక ఆయనకి ఇచ్చేటువంటి జీతపత్యాలు కావచ్చు, లేదంటే ఆయనకి ఇచ్చేటువంటి వసతి సముదాయం పూర్తిగా కూడా తొలగిపోనుంది. దాంతోపాటు కూడా శ్రీవారి ఆలయంలోకి ఇప్పటివరకు ఆయన ఆలయ గౌరవ ప్రధాన అర్చకులుగా ఆయన అక్కడ జరిగేటువంటి కైంకర్యాలు కేవలం పాల్గొనొచ్చు. అటువంటి వెసులుబాటు ఉన్నటువంటి రమణ దీక్షితులు ఇవాళ నుంచి అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోనుంది. శ్రీవారి ఆలయంలోకి ఆయనకి పూర్తిగా అంటే ఆయనకు ఉన్నటువంటి హోదాలో ఎంట్రీ ఉండేటువంటి అవకాశమే లేదు, పూర్తిగా తొలగిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. కాబట్టి దీనిపైన రమణ దీక్షితులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఎందుకంటే చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంగా అటు టీటీడీ ఉద్యోగస్తులు కావచ్చు, లేదంటే పాలక మండలి, ప్రభుత్వం కూడా దీనిపైన పూర్తిగా స్పందించినటువంటి పరిస్థితుల్లో రమణ దీక్షితులపైన ఎట్టకేలకి వేటైతే వేసింది. రమణ దీక్షితులు దీనిపైన ఎలా పోరాడబోతున్నారో, ఆయన ఎలా స్పందించబోతున్నారో చూడాల్సి ఉంది.